న్యూస్ చూస్తున్నాం. మహిళలపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సీరియస్ అయింది మహిళా కమిషన్. ఈ నేపథ్యంలో ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 24న విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ని ఫోన్ లైన్ ద్వారా అడిగి తెలుసుకుందాం. సాదిక్, మహిళా కమిషన్ నుంచి కేటీఆర్ కు జారీ అయిన నోటీసుల గురించి డీటెయిల్స్ ఏంటి? ఎస్ రేణు, మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపైన మహిళా కమిషన్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. అంతేకాకుండా తెలంగాణలోని మహిళా లోకమంతా కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం కూడా చేయడం జరిగింది. సో బస్సుల్లో అల్లం వెల్లుల్లి పాయలు గిల్లుకున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో దాన్ని పైన కూడా సీతక్క అలా అంటున్నారు. బస్సులో మహిళలు కొట్టుకుంటే సీతక్క కనబడడం లేదా అంటూ వ్యాఖ్యలు చేశారు. అదనంగా బస్సులు పెంచాలని డిమాండ్ చేస్తూనే బస్సుల్లో ఆడవాళ్లు బ్రేక్ డాన్సులు రికార్డర్స్ చేసుకున్న మాకేం అభ్యంతరం లేదని కూడా అనుచితమైన వ్యాఖ్యలు చేయడం పట్ల మహిళా లోకం అంతా కూడా తీవ్రంగా ఖండించింది. ఇటువంటి గర్హనీయమైనటువంటి మాటలను తిప్పికొట్టాలని కూడా మొత్తం పిలుపునివ్వడం జరిగింది. సో దీన్ని స్వీకరించినటువంటి మహిళా కమిషన్ ఆయనకు నిన్ననే చాలా సీరియస్ రియాక్ట్ అయింది. ఈ రోజు మహిళా కమిషన్ ఆయనకు నోటీస్ జారీ చేసింది. ఈ నెల 24 తారీఖు రోజు మహిళా కమిషన్ ముందట హాజరు కావాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇటువంటి అనుచిత వ్యాఖ్యల పట్ల పడుతూ కేటీఆర్ కూడా ట్విట్టర్ వేదిక ఎక్సెల్ లో పేర్కొన్నప్పటికీ మహిళా కమిషన్ మాత్రం ఇటువంటి పునరావృతం కాకుండా ఆయన పైన చర్య తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కనబడుతుంది. అందులో భాగంగానే ఈ నెల 24 తారీఖు రోజు మహిళా కమిషన్ ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. రేణు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.